మన ఫిష్ కబాబ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. సూపర్ ఉంది. మనోజ్ టమాటా కచప్ నంచుకుని తింటుంటే ఫిష్ కబాబు. హాయ్ అండి, ఈరోజు చోనా ఫిష్ తో కబాబ్ అన్నమాట. చాలా ఈజీగా మా అబ్బాయి రెడీ చేస్తాడు. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు చూద్దాము తయారీ విధానము. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం టూనా ఫిష్ తీసుకుని ఇలా సాల్ట్ వాటర్ లో నానబెట్టుకుంటే మనకి వండుకునేటప్పటికి ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా అన్ని పోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేద్దాం. ఇలా మనం పొటాటోస్ కూడా ముందు బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకే పొటాటో బాయిల్ అయిపోయింది. ఇప్పుడు టూనా ఫిష్ ని బాయిల్ చేస్తున్నాం. మీడియం ఫ్లేమ్ లో ఇలా పసుపు వేసుకుని ఒక 10 minutes బాయిల్ చేసుకుందాం. పక్కన మనం ఈ బాయిల్ అయ్యేలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. కొన్ని లోపు పొటాటోస్ పీల్ చేసుకుని ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేయించుకుందాము. ఒక స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, గరం మసాలా బాగా కలుపుకోండి. టేస్ట్ కోసం రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఒక పెద్ద స్పూన్ టమాటా కచప్ కూర వేస్తాము. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ ని సపరేట్ చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఫిష్ వేస్తున్నాను. ఉన్న ఫిష్ లో మనకి ముళ్ళులే ఉండవు కాబట్టి ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉంటాము. అవసరమైతే ఇలా పొటాటో స్మాషర్ తో కూడా ఇలా కేమలా స్మాష్ చేసుకోండి. తగ్గట్టు కారం వేసుకోండి. తీసుకున్నాము. సో కారం సాల్ట్ మిక్స్ అవుతుంది త్రూ అవుట్. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలా బాగుంది. బైండింగ్ కోసం మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా వేస్తున్నాను. తీసుకున్న పొటాటోని బాగా మిక్స్ చేసుకోండి. మీకు రెడీ అయిపోయిందండి మన కబాబ్ కావాల్సింది. ఇప్పుడు మనం ఇలాగ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. డైరెక్ట్ గా మార్కెట్ లో దొరుకుతాయి, కానీ ఒకవేళ మీకు లేకపోతే ఇలాగ బ్రెడ్ కొనుక్కొని మిక్సీలో పడేయండి. బ్రెడ్ కి మిక్సీలో వేస్తున్నామండి. ఎగ్స్, పించ్ ఆఫ్ సాల్ట్, స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము. ఆయిల్ వేసుకుని బాగా స్మాష్ చేసుకున్నాము. ఆయిల్ కలుపుకొని స్మాష్ చేసుకుని కబాబుల కింద రెడీ చేసుకున్నాము. మీకు నచ్చిన షేప్ లో కబాబులు రెడీ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కబాబ్స్ ని ఇలా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ లో ముంచి బాగా డిప్ చేసి, తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి బాగా బ్రెడ్ క్రమ్స్ చుట్టూరు పట్టేలా చూసుకుని ఇలా ఆయిల్లో వేపుకోవడమేనండి. అలా మనకి ఎన్ని వస్తాయి అన్ని చేసుకుని పెట్టుకుంటాము. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పినప్పుడు ఈ కలర్ కనబడితే ఇంకా తీసేయచ్చండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి మన టోనా ఫిష్ కబాబ్ రెడీ అయిపోయింది. ఇది మన ఫిష్ కబాబ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. సూపర్ ఉంది.